శివయ్య బయటకు వచ్చి జరిగినదంతా చూసి ఏకదంతాయ గణేశుడు కైలాస పర్వతంపై పార్వతీపరమేశ్వరుల ముద్దుల తనయుడు విఘ్ననాయకుడు గణేశుడు ఆనందంగా ఉండేవాడు. ఆయనకు పెద్ద బొజ్జ, ఏనుగు తల, 2 దంతాలు ఉండేవి. గణేశుడు చాలా శక్తిమంతుడు, తెలివైనవాడు. ఎప్పుడూ తన తల్లిదండ్రుల పనుల్లో సహాయం చేసేవాడు. ఒకరోజు పార్వతీదేవి శివయ్య ధ్యానంలో ఉండగా గణేశుడిని ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ లోపలికి అనుమతించవద్దు నాయనా అని చెప్పింది. గణేశుడు తన తల్లి ఆజ్ఞను శిరసావహించాడు. ఇంతలో పరశురాముడు అనే గొప్ప ఋషి శివుడిని దర్శించుకోవడానికి వచ్చాడు. పరశురాముడు శివుడికి ప్రియమైన శిష్యుడు, గొప్ప కోపిష్టి కూడా. గణేశుడు పరశురాముణ్ణి చూసి, క్షమించండి స్వామి, నా తల్లి ఆజ్ఞ ప్రకారం ఎవరినీ లోపలికి అనుమతించలేను అని వినయంగా చెప్పాడు. పరశురాముడు కోపంతో, నేను శివుడి శిష్యుడిని, నన్ను ఆపడానికి నీకెంత ధైర్యం అని అరిచాడు. గణేశుడు తన కర్తవ్యం నుండి వెనకడుగు వెయ్యలేదు. వారిద్దరి మధ్య చిన్న పోరాటం మొదలైంది. గణేశుడి తన బలాన్ని ప్రదర్శిస్తూ పరశురాముణ్ణి లోపలికి వెళ్లనివ్వలేదు. పరశురాముడు మరింత కోపంతో తన చేతిలో ఉన్న పరశువును, గొడ్డలిని, శివుడు తనకు బహూకరించిన ఆయుధాన్ని గణేశుడిపైకి విసిరాడు. గణేశుడు ఆ పరశువును చూసి అది తన తండ్రి శివయ్య ఆయుధమని గుర్తించాడు. తన తండ్రి ఇచ్చిన వస్తువుకు అగౌరవం చూపకూడదని దానిని అడ్డుకోకుండా వదిలేశాడు. ఆ పరశువు గణేశుడి కుడిదంతాన్ని తాకి దానిని విరిచేసింది. గణేశుడి కొద్దిగా నొప్పిని అనుభవించినా తన కర్తవ్యం పట్ల నిబద్ధతను వదలలేదు. పార్వతీదేవి, శివయ్య బయటకు వచ్చి జరిగినదంతా చూశారు. శివుడు పరశురాముడిని మందలించి గణేశుడి త్యాగాన్ని మెచ్చుకున్నాడు. నా కుమారుడు తన కర్తవ్యానికి, నా బహుమతికి ఇచ్చిన గౌరవం గొప్పది. ఇకపై ఇతడు ఏకదంతాయ అని పిలువబడతాడు అని ఆశీర్వదించాడు. అప్పటినుండి గణేశుడు ఏకదంతాయగా పూజలందుకుంటున్నాడు.